గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్గం. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగల మహమ్మారి. తెలుగు రాష్ట్రాల్లో ఏ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి? క్యాన్సర్ యొక్క టాప్ 5 ముందస్తు హెచ్చరిక ఏంటి? అలాగే క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే దాని ద్వారా ఎటువంటి ముప్పు నుంచి ఆయన బయటపడొచ్చా? ఇలాంటి మరిన్ని వివరాలను స్టార్ హాస్పిటల్స్ ఆంకాలజిస్ట్ సాయినాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, ఏపీ తెలంగాణలో చూసుకుంటే క్యాన్సర్ తీవ్రత ఎంతవరకు ఉంది? అసలు నిజంగా పెరుగుతుందా అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడు ఖచ్చితంగా డేటా అయితే ఉందండి. మీరు చూసినట్టయితే లాస్ట్ 30 ఏళ్ళగా ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్ అన్నీ తగ్గి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు, ఎన్సిడీస్ అనేవి పెరుగుతున్నాయి. సో అందులో ముఖ్యంగా హార్ట్ అటాక్, స్ట్రోక్, తర్వాత మూడోది వచ్చేదే క్యాన్సర్ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2000 to 2010 నుంచేను అండ్ ఈ లాస్ట్ 10 ఏళ్లలో చూసినట్టయితే క్యాన్సర్ రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. మనకి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ యొక్క డేటాని కనుక చూస్తే మనకి సంవత్సరానికి 1.5 మిలియన్ అంటే 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. అండ్ అందులో ఆల్మోస్ట్ 40 to 60% అందరూ లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అవటం అండ్ చనిపోవటం అంటూ జరుగుతుంది. సో ఇదే మనం కనుక 10 ఏళ్ల కిందట చూసుకున్నట్టయితే 1 మిలియన్ కేసెస్ పర్ ఇయర్ వచ్చేది కాస్త ఇప్పుడు 1.5 మిలియన్ కేసెస్ మొత్తం భారతదేశంలో. సో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి. సో కేసెస్ అన్నవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. అండ్ టాప్ 3 ఈ ఎన్సిడీస్లో క్యాన్సర్ అన్నది కూడా వస్తుంది. ఓకే అండి, అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటుంటే క్యాన్సర్లు చాలా వరకు అయితే పెరుగుతున్నాయి. అంటే అవగాహన ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు సార్? అవగాహన అంటే మెయిన్గా అసలు చాలామందికి క్యాన్సర్ అంటేనే అండి వినంగానే భయం వేస్తుంది. అండ్ చాలామందికి ఏంటంటే అసలు నాకెందుకు క్యాన్సర్ వస్తుంది అన్న ఒక డినయల్ స్టేట్లో కూడా ఉంటుందన్నమాట. అవగాహన అంటే రావాలంటే ఫస్ట్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. సో క్యాన్సర్ అన్న పదం వినంగానే అందరం దీని గురించి ఇది మనకెందుకు వస్తుందిలే, అసలు దీని లక్షణాలు ఎందుకు మనకెందుకు అని చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం హాస్పిటల్స్లోనే ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అని పెట్టినప్పుడు అదే హార్ట్ జబ్బు ఉందా లేదా, గుండెపోటు వచ్చే అవకాశం ఉందా, హార్ట్కి సంబంధించిన పరీక్షలకైతే ఒక 1000 మంది చేయించుకుంటే అదే క్యాన్సర్ గురించి 10 మంది. ఎందుకంటే ఇది అవగాహన లోపము అండ్ భయం. అండ్ మూడోది డినయల్, నాకెందుకు వస్తుందిలే అన్న దాంతో. సో అవగాహన అనేది ఆల్మోస్ట్ లెస్ దెన్ 10% ఉందండి మన సమాజంలో. మనకి ఇంకా స్క్రీనింగ్ అన్నట్టు చూసుకుంటే అసలుకి ఇంకా 1 డిజిట్లో ఉంటుంది. ఇంచుమించు చెప్పాలంటే ఒక డేటా పాయింట్ చెప్పాలంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు మనకి ఆల్మోస్ట్ 1 to 2% కన్నా ఎక్కువ ఉండదు. ఓకే, అంటే తెలుగు రాష్ట్రాలు అంటే ఎలాంటి క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్? సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితేనండి ఆడవాళ్లలోనూ అండ్ మగవాళ్లలోనూ డిఫరెంట్ క్యాన్సర్స్ టాప్ 5లో ఉంటాయి. ఆడవాళ్లలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా కామన్గా రావడం జరుగుతుంది. అదే 20 years బ్యాక్ ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి కింద భాగంలోని క్యాన్సర్ ఎక్కువగా కామన్గా వచ్చేది. అలాంటిది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 3 times ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అయింది. 2వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్, తర్వాత స్థానాల్లో ఈ స్టమక్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్ రావటం అంటూ జరుగుతుంది. అదే మగవాళ్లలో చూసుకున్నట్టయితే ఎక్కువ ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే నోటికి కానీ నాలికకు కానీ వీటికి ఓరల్ క్యావిటీకి సంబంధించిన క్యాన్సర్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు, ప్రాస్టేట్ క్యాన్సర్స్ పెద్దవాళ్లలో ఎస్పెషలీ, అండ్ కోలాన్ క్యాన్సర్, ఇవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ 5th ప్లేస్లో మనకి స్టమక్ క్యాన్సర్ కూడా రావటం అంటూ జరుగుతుంది. ఓకే, సో అంటే ఏ వయసు వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు సార్ మీరు చెప్పిన దానికి సంబంధించి? సో మనం అసలుకి ఎవరికి వస్తుంది క్యాన్సర్ అని చూసుకుంటే చిన్నపిల్లలు, పుట్టిన 1 year పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ 80 వాళ్ళకి ఏ ఏజ్లో అయినా క్యాన్సర్ రావచ్చు. అయితే ముఖ్యంగా కామన్గా చూసుకుంటే క్యాన్సర్ అన్నది ఆఫ్టర్ 50 years ఎక్కువగా కామన్గా వస్తుంది. మనం వెస్ట్రన్ డేటాను ఇండియన్ డేటాను చూసుకున్నట్టయితే మన దేశంలో యంగ్ వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ రావడం అంటూ జరుగుతుంది. అంటే వాళ్ళల్లో ఏదైతే 60 ఏళ్లలో వచ్చే క్యాన్సర్ మన వాళ్ళలో 50 yearsకే రావడం అంటూ జరుగుతుంది. సో అట్లా యంగ్ ఏజ్లో మనం ఎక్కువ క్యాన్సర్స్ చూడటం అంటూ జరుగుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో మనం ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నామండి. ఇప్పుడు చూసుకుంటే 20 నుంచి 40 ఇయర్స్ వాళ్ళకు కూడా చాలా వరకు ఉంటున్నాయి సార్. అసలు ఎందుకు? సో ఎందుకు అని అంటేనండి, మెయిన్గా యంగ్ పాపులేషన్లో కూడా మెల్లమెల్ల క్యాన్సర్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. దానికి ఎందుకు అంటే మెయిన్గా క్యాన్సర్ అన్నది కూడా మనం చూసుకున్నట్టయితే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అయిపోయింది. సో ముఖ్యంగా దీనికి మనం చూసుకోవాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్, అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు మన శరీరంలో అంటే మన సమాజంలో ఎంత కామన్గా పెరుగుతున్నాయన్న దాన్ని బట్టి చూస్తే మనకి ఎందుకు ఇంకా ఈ యంగ్ వయసులోనే ఈ క్యాన్సర్స్ వస్తున్నాయన్నది మనకు అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ టొబాకో కన్జంప్షన్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ బాగా పెరగడం. రెండోది అసలు చాలామంది కనిపించిన ఒక సైలెంట్ ఎపిడెమిక్ ఏంటి అంటే ఉబకాయం, ఒబిసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఇవి కూడా మనకి చాలా రకాల క్యాన్సర్స్కి రిస్క్ పెంచడం అంటూ జరుగుతుంది. సో దీంతో ఏంటంటే ఈ ఊబకాయం పెరగడం రేట్స్ చాలా ఇంకా యంగ్లో బాగా పెరగడం మూలంగా ఇంకా చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఓకే, క్యాన్సర్ ఉందంటే ఇప్పుడు ఒక పర్సన్కి క్యాన్సర్ ఉందంటే ఇంకో పర్సన్, నార్మల్ పర్సన్ కొంచెం భయపడతారు దగ్గరికి వెళ్ళి ఇంటరాక్షన్ అవ్వడానికి. అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధ అంటే ఏం చెప్తారు సార్? సో క్యాన్సర్ అన్నది ఖచ్చితంగా అసలు అంటువ్యాధి కాదండి. చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది, నా క్యాన్సర్ వచ్చింది ఇంట్లో వాళ్ళకి వస్తాయా, పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చా ఇది అన్నది. క్యాన్సర్ అన్నది ఆ పర్టిక్యులర్ వ్యక్తికి సంబంధించిన జబ్బు మాత్రమే. అది ఆ వ్యక్తి యొక్క కణాల్లో వచ్చిన లోటుపాట్లతోటి పెరిగిన ఒక జబ్బు తప్పితే అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవటం అంటూ అసలు జరగదండి. ఓకే, బయాప్సీ అంటే ఏంటి సార్? అలాగే ఇది ఎప్పుడు చేస్తారు అసలు? సో క్యాన్సర్ అన్నది ఏదన్నా క్యాన్సర్, చాలా మటుకు క్యాన్సర్ అన్నది మనం ఎప్పుడు చెప్తాం, ఇప్పుడు ఏ గడ్డ ఉన్నా అది క్యాన్సర్ గడ్డ కావచ్చు కాకపోవచ్చు, కొన్ని బినైన్ ట్యూమర్స్ అని అంటాం. సో అవి క్యాన్సర్ లాగా ప్రవర్తించాం అనమాట. సో అది నిర్ధారించాలి అంటే దాంట్లోంచి ఒక పీస్ తీసి మనం పరీక్షకు పంపిస్తాం అనమాట, బయాప్సీ. సో బయాప్సీ అన్న దాంట్లోనే మనకి 100% అది క్యాన్సర్ అని తేలుతుందనమాట. చాలా మటుకు క్యాన్సర్స్లో మనం వితౌట్ బయాప్సీ అసలు క్యాన్సర్ అని ముద్రించలేం. చాలా కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి మనం బయాప్సీ లేకపోయినా వాటిని క్యాన్సర్స్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ చాలా మటుకు వాటిల్లో బయాప్సీ తోటే మనం క్యాన్సర్ అని నిర్ధారిస్తాం. అంటే ఆ గడ్డలోంచి ఒక చిన్న పీస్ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. దాంట్లోనే కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది మనకు అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలియడానికి. ఇది అన్నమాట చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ బయాప్సీ చేయటంతో మనం ఏమన్నా క్యాన్సర్స్ని పెంచుతున్నామా, బయాప్సీ చేసి చాలామంది మాకు పేషెంట్లు అంటూ ఉంటారు, సార్ మీరు ఒక చిన్న సూది పరీక్ష చేశారు సార్, ఆ సూది పరీక్ష తర్వాతే మాకు గడ్డ పెరగడం మొదలుపెట్టింది అని. సో ఇలాంటి అపోహలు ఇవి కూడా చాలా ఉంటాయి. బట్ వితౌట్ మనం బయాప్సీ లేకుండా అసలుకు మనం క్యాన్సర్ని గుర్తించడం కష్టం, వాటిని ట్రీట్ చేయడానికి ప్లాన్ చేయడం కూడా కష్టం అండి. ఎస్పెషల్లీ అంటే మన ప్రాంతంలో అంటే ఈ క్యాన్సర్కు అతిపెద్ద కారణాలు ఏంటి సార్? అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు పొగాకు, అలాగే కాలుష్యం, పొల్యూషన్, అంటే ఆహారపు అలవాట్లు, అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఏది అతి ముఖ్యమైనది సార్? అంటే మనం ఈ క్వశ్చన్లో అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది చేయటం మూలంగా క్యాన్సర్ రావటం. క్యాన్సర్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా రిస్క్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడతామండి, కాజేటివ్ గురించి మాట్లాడడం. అంటే ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు టీబీ బ్యాక్టీరియా మూలంగా ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్ రావటం, కోవిడ్ వైరస్ మూలంగా, కరోనా వైరస్ మూలంగా కోవిడ్ జబ్బు అనేది రావటం. సో అలా ఒక ప్రత్యేకించి ఒక కారణం మూలంగా క్యాన్సర్ అన్నది రాదు. అంటే కొన్ని అలవాట్లు ఉంటే మన రిస్క్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్మోక్ చేస్తే అందులో 40 మందికి క్యాన్సర్ కానీ వేరే స్మోకింగ్ రిలేటెడ్ జబ్బులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే 100 మంది నాన్ స్మోకర్స్లో ఉంటే ఆ సంఖ్య 10కి తగ్గుతుంది. అంటే 10 కన్నా 40 ఎక్కువ కాబట్టి స్మోకింగ్ తోటి రిస్క్ పెరుగుతుంది అంటాను తప్పితే ఆ మిగిలిన 60 మందికి స్మోక్ చేస్తున్న జబ్బు ఎందుకు రాలేదని చెప్పలేం, ఈ 10 మంది ఆరోగ్యంగా ఉన్న వీళ్ళకి ఎందుకు క్యాన్సర్ వచ్చిందని చెప్పలేం. సో అలా చూసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే దానికి ప్రధానంగా ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ క్యాన్సర్స్ టొబాకో రిలేటెడ్, ఆల్కహాల్ రిలేటెడ్, తర్వాత ముఖ్యంగా ఒబిసిటీ ఒక్కటే మాత్రం ఒక 13 నుంచి 14 రకాల క్యాన్సర్లకి రిస్క్ పెంచే అవకాశం ఉంటుంది. ఊబకాయం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ ఊబకాయం అనేది రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. సో వీటన్నిటి మూలం కూడా క్యాన్సర్ రిస్క్ పెరగడం. అది కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు హెచ్పివి వైరస్ అని ఉంటుంది కామన్గా. సో ఈ వైరస్ మూలంగా మోస్ట్ కామన్గా వచ్చే ఆడవాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 90% ఆఫ్ కేసెస్ ఈ హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా రావడం.
అలాగే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ తోటి క్రానిక్ లివర్ ఫెయిల్యూర్స్ వచ్చి వాళ్ళలో లివర్ క్యాన్సర్ రావడం, ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్. ముఖ్యంగా మనం ఇప్పుడు చాలా ఆలోచించాల్సింది సామాజికంగాను అండ్ పాలసీ పరంగా ఏంటి అంటే పొల్యూషన్. సో ఒకప్పుడు మనం ఒక 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లు చూస్తే 8 మంది స్మోకర్స్ ఉండేవాళ్ళు, ఇద్దరే నాన్ స్మోకర్స్ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనం ఒక 10 మందికి లంగ్ క్యాన్సర్ పేషెంట్లు చూస్తే అందులో 5 నాన్ స్మోకర్స్ అయ్యారు. సో ఈ నాన్ స్మోకర్స్లో కూడా క్యాన్సర్ రిస్క్ పెరగడానికి, లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఎయిర్ పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ మూలంగా, అదే కాకుండా మనం తినే అలవాట్లు, తినే ఆహారంలో ఉన్న పొల్యూటెంట్స్ కానీ కెమికల్స్ అనుకోండి, కొన్ని అడల్టరేటెడ్ ఫుడ్ అనుకోండి, వీటన్నిటి మూలంగా కూడా మనకి క్యాన్సర్ పెరిగే అవకాశం అంటూ ఉంటుందండి. ఇప్పుడు చాలామందిలో చూసుకుంటే కనుక చాలామంది ఎస్పెషల్లీ అంటే క్యాన్సర్ని విధి అంటారు. అంటే క్యాన్సర్ని ఎంతవరకు నివారించవచ్చు? సో నేను మీకు ఇందాక ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పినట్టు, మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక కంట్రోల్ చేయగలిగితే ఆల్మోస్ట్ 40% ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో మెయిన్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఊబకాయం రాకుండా ఉండడం, కనీసం వారంలో ఒక 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే మనం రోజువారు చేసే పని కాకుండా 150 minutes ఆఫ్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్, అది సింపుల్ వాకింగ్ కూడా కావచ్చు, అలాంటిది చేయటం. అండ్ ఈ వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్కి ప్రివెన్షన్గా మనం వ్యాక్సిన్స్ తీసుకోవటం. అండ్ వీటన్నిటితోటి కాకుండా కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రంగురంగుల కూరగాయలు మనం తీసుకోగలిగితే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వాటితోటి కూడా మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అన్నది తగ్గడం అంటూ జరుగుతుందండి. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది అంటారు చాలామంది, ఇది ఎంతవరకు నిజం సార్? నిజమా? అసలు ఫస్ట్ ఇది ఒక పెద్ద అపోహ అండి. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది, సూది పెడితే బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరుగుతుంది అన్నది చాలా పెద్ద అపోహ. ఎందుకంటే ఆ క్యాన్సర్లో ఉన్న లక్షణమే పెరగడం. అది మనం కత్తి పెట్టినా, సూది పెట్టకపోయినా, కత్తి పెట్టకపోయినా, సూది పెట్టకపోయినా అది ఖచ్చితంగా దానంతకు అది పెరుగుతుంది. బట్ మనం ఆ బయాప్సీ లేకుండా డయాగ్నోసిస్ చేయలేం, అండ్ సర్జరీ చేయకుండా చాలా మటుకు క్యాన్సర్స్ మనం క్యూర్ కూడా చేయలేం. సో అందుకనే ఆ కత్తి పెట్టాం కాబట్టి పెరగడం కాదు, అది జబ్బు లక్షణం మూలంగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, రేడియేషన్ ట్రీట్మెంట్లో షాక్లు ఇస్తారా సార్? చాలామంది ఇది అపోహగా చూస్తారండి, ఈ పెద్ద అపోహ అనమాట. సార్ రేడియోథెరపీ తీసుకున్నారామా అంటే, సార్ మాకు కరెంటు పెట్టారు సార్ అంటారు. అసలు కరెంటు పెట్టడం అంటూ కాదు, అది చాలా తప్పు. రేడియేషన్ అన్నది కిరణాలు. సో మామూలుగా మనం ఈ కమ్యూనికేషన్కి వాడతాం, అవి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్. అలాగే అయనైజింగ్ రేడియేషన్ అని అంటాం, అంటే ఈ ఎక్స్రేస్ కన్నా కొద్దిగా పవర్ఫుల్ రేస్ ఉంటాయి, వాటిని మనం రేడియేషన్ అంటాం. సో ఎక్స్రేస్ తోటి మనం ఎలా సిటీ స్కాన్స్, పెట్ స్కాన్స్ ఎలా చేయించుకొని ఆ కిరణాలతోటి మనం బాడీ ఇమేజింగ్ చేసి లోపల ఏముందో తెలుసుకుంటాం. ఈ రేడియేషన్ కూడా అలాంటి కిరణాలతోటి ఉట్టి క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఇచ్చే ట్రీట్మెంట్ని రేడియోథెరపీ అంటాం. సో ఇంట్లో కరెంటు పెట్టడం, షాకులు పెట్టడం అంటూ ఏవీ ఉండదండి. సో సిటీ స్కాన్ ఎంత భయం లేకుండా చక్కగా చేయించుకుంటారో రేడియేషన్ కూడా ఇంచుమించు అలాంటిది. ఓకే, ఇప్పుడు చాలామంది అంటే లేట్ చేసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అంటే టాప్ 5 ముందస్తు హెచ్చరికలు ఏంటి సార్ అంటే వచ్చే వాళ్ళలో మీరు గమనించింది? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అదే అవేర్నెస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎవరికైనా రావచ్చు క్యాన్సర్. సో ముఖ్యంగా మనం నెగ్లెక్ట్ చేయకొని సిమ్టమ్స్ ఏంటంటే, ఏదన్నా శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉన్నా కానీ ఆ గడ్డలు చాలా గట్టిగా అవటం, రోజుకి సైజ్ పెరగటం, అల్సర్ అవటం కానీ, ఎక్కడైనా నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు, నోటిలో కానీ చర్మంలో కానీ అసలుకు తగ్గని పుండ్లు ఏమన్నా ఉన్నా, ఎస్పెషలీ స్మోకర్స్, ఈ గుట్కా, ఖైనీలు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఏంటంటే నోట్లో ఏమన్నా నాలుక మీద కానీ బుగ్గల్లో కానీ ఏమన్నా పుండ్లు రావటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అసలుకు బరువు ఏ కారణం లేకుండా వెయిట్ తగ్గడం, అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్ అంటే మనం డైటింగ్ అవన్నీ ఏం చేయకుండా కూడా బాగానే తింటున్నా అండ్ మనం వెయిట్ తగ్గాలన్న ఉద్దేశం లేకుండా ఉన్నా మనం వెయిట్ తగ్గడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా తొందరగా అలిసిపోవటం, ఆకలి తగ్గిపోవటం బాగా, అంటే ఇవన్నీ రీసెంట్గా వచ్చే చేంజెస్. సో ఇవన్నిటినీ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో ఏవన్నా ఉన్నా
మనం ముఖ్యంగా ముందు మెడికల్ హెల్ప్ సీక్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉన్నట్టు కాదు, కానీ వీటన్నిటికీ ఒక్కొక్కసారి కారణం క్యాన్సర్ కావచ్చు. ఓకే, అంటే స్ట్రెస్, అలాగే షుగర్, ఒబేసిటీ, అంటే ఇది క్యాన్సర్ తీవ్రతని పెంచుతుందా? అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే వీటి సైన్స్ ఏం చెప్తుంది సార్? సో వీటికి చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి. ఒకటి చెప్తాను, అంటే మన క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉండడానికి. సో ఇవి ఒకటి మన రిస్క్ ఆఫ్ క్యాన్సర్ పెంచే అవకాశం ఉంటుంది. 2, క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళలో రికరెన్స్ రిస్క్ పెంచే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇంటర్లింక్డ్. మనం ఫుడ్ తింటాం, ఒబిసిటీ పెరగటం, ఈ ఊబకాయంతో క్యాన్సర్ రిస్క్ పెరగటం. ఒకవేళ చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమాభిమానంతో బాగా తినిపించేసి వాళ్ళందరూ కూడా బాగా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఆ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకు కూడా క్యాన్సర్ రిస్క్ ఉండటం. స్ట్రెస్ అన్నారు. సో స్ట్రెస్కి ఏంటి రిలేషన్ అనుకుంటే దానికి చాలా ఇండైరెక్ట్ లింక్ ఉందండి. మనం స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ అన్నది ప్రొడ్యూస్ అవుతాయి. సో నార్మల్గా వీటిని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు. సో అంటే మన బాడీలో మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఏదన్నా స్ట్రెస్ ఉంటే ఇవి ప్రొడ్యూస్ అవుతాయి, సో దట్ మన బాడీ పర్ఫార్మెన్స్ని పెంచడానికి. అందులో ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గే అవకాశం. సో ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి తగ్గినప్పుడు మన బాడీలో ఈ క్యాన్సర్ సర్వేలెన్స్ అన్నది తగ్గి ఒక్కొక్కసారి మనకి క్యాన్సర్ రిస్క్ పెంచే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక థియరిటికల్ ఆస్పెక్ట్. సో మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ అని చెప్పలేం, కానీ బట్ ఇండైరెక్ట్లీ వెన్ యూఆర్ పుట్టింగ్ మన బాడీని ఎక్కువ స్ట్రెస్ఫుల్ పెట్టినప్పుడు ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వటం. తర్వాత ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది ఎక్కువ తినటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎక్కువ షుగర్ ఇవన్నీ కన్జ్యూమ్ చేయటంతో ఊబకాయం రావటం, మళ్ళీ ఆ ఊబకాయం క్యాన్సర్ రిస్క్ పెంచడం. సో చాలా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది తప్పితే డైరెక్ట్గా నేను 3 నెలల్లో సార్ లాస్ట్ 3 monthsలో నాకు ఉద్యోగం వర్క్ ప్లేస్లోనో ఉద్యోగం దగ్గర లేకపోతే ఇంట్లోనో స్ట్రెస్ ఉంది అందుకనే క్యాన్సర్ రావటం, అలా డైరెక్ట్ రిలేషన్ ఎప్పుడూ ఉండదండి. అది ఉండి కొన్నేళ్లుగా అది అయ్యి కొంత రిస్క్ పెంచుతుంది తప్పితే డైరెక్ట్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఓకే, స్క్రీనింగ్ ద్వారా అంటే ఏ క్యాన్సర్ అని అంటే ముందుగానే గుర్తించవచ్చు, అలాగే ఏ ఏజ్ వాళ్ళు చెక్ చేసుకోవాలి సార్? సో ఇది ఇప్పటివరకు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు స్క్రీనింగ్, అసలుకు ప్రివెన్షన్ మనం చేసినా అన్నీ బాగుండి అంతా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ స్క్రీనింగ్ అన్నది మనం పెడతాం అనమాట. ఎందుకంటే మనం అన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయలేం కాబట్టి ఈ స్క్రీనింగ్ తోటి మనం కొన్ని క్యాన్సర్స్ని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 4 మోస్ట్ కామన్ క్యాన్సర్స్ని మనం స్క్రీనింగ్ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం. ముఖ్యంగా మహిళల్లో 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. దాంతో ఏంటంటే మన చేతికి కూడా అందనంత గడ్డలు, అంటే ఒక్కొక్కసారి 0.5 సెంటీమీటర్ అంత చిన్న గడ్డల్ని కూడా మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అది చాలా సునాయాసంగా చేసే టెస్ట్. అది జనరల్గా ఒక స్పెషలైజ్డ్ ఎక్స్రే లాంటిది. తర్వాత పాప్స్మియర్ అని సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి. సో ఇది 3 సంవత్సరాలకు ఒకసారి కనీసం 30 ఏళ్ళు దాటిన మహిళలు అందరూ చేయించుకోవాలి. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాల్సింది 45 ఇయర్స్ దాటాక ఈ కోలాన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కొంతమంది కొలనోస్కోపీ 5 ఏళ్ళకి ఒకసారి అంటారు, కొంతమంది అట్లీస్ట్ స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అంటారు, అదొక సింపుల్ టెస్ట్, అవి చేయించుకోవాలంటారు. ఇది కాకుండా ముఖ్యంగా చాలామంది చేయని పని ఏంటంటే స్మోకర్స్, ఎస్పెషలీ ఈ గుట్కా ఖైనీ టొబాకో చేసేవాళ్ళు కానీ స్మోక్ చేసేవాళ్ళు కానీ ఏంటంటే ఈ ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ అన్నది చేయించుకుంటూ ఉండాలి. సో ఒకవేళ పొగాకు మానేసినా కానీ ఆ రిస్క్ నార్మల్ పాపులేషన్ అంతా ఈక్వల్ అవ్వడానికి కనీసం 15 ఏళ్ళు పడుతుంది. సో ఆపేసాక కూడా నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ అన్నది ఇవన్నీ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన టెస్టులు. దీంతో మనం చాలా మటుకు క్యాన్సర్స్ని అర్లీగా డిటెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఓకే, సమాజంలో ఎస్పెషల్లీ చాలా అపోహలు ఉన్నాయి. అంటే షుగర్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందని, అలాగే ఇప్పుడు చాలామంది టీ కూడా బాగా తాగుతూ ఉంటారు. టీ లేనిది వాళ్ళకి అసలు డే గడవదు. సో టీ కాచి తాగటం వల్ల క్యాన్సర్ వస్తుందని, మళ్ళీ పసుపు తీసుకుంటే క్యాన్సర్ నయం అవుతుందని, ఇలాంటి అనేక అంటే అపోహలు ఉన్నాయి. మీరు ఏం చెప్తారు? ఇది నిజమా లేదంటే ఓన్లీ అపోహలేనా? నిజానికి ఎప్పుడు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయండి. సో వీటన్నిటికీ మీరు అడిగిన వాటికి కూడా వాటి కంటెక్స్ట్ నేను మీకు చెప్తాను.
చాలామంది ఎలా అంటారంటే క్యాన్సర్ వచ్చాక సార్ మేము షుగర్ మానేస్తాను సార్, షుగర్ ఏం తీసుకోవద్దు అంటారు, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ని పెంచుతుందంట. సో అది చాలా పెద్ద ఒక మిస్కన్సెప్షన్ అండి. అదే అంటే మీరు షుగర్కి క్యాన్సర్కి మధ్య ఉన్న రిలేషన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టు. సో షుగర్ తీసుకోవటంతో ఊబకాయం పెరుగుతుంది, ఒబిసిటీ పెరుగుతుంది. ఎక్కువ షుగర్ తీసుకోవటంతో ఒబిసిటీ పెరుగుతుంది. ఒబిసిటీ తోటి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది తప్పితే ఇట్లా షుగర్ తీసుకుంటే క్యాన్సర్ కణాలు ప్రత్యేకంగా షుగర్స్ తీసుకుని ఎక్కువ పెరగడం అంటూ జరగదు. సో ఫస్ట్ ఆ మిస్కన్సెప్షన్. సో షుగర్కి క్యాన్సర్కి ఉన్న రిలేషన్ చాలా లాంగ్ టర్మ్ రిలేషన్. అదేదో నేను 2 నెలలు పుల్లారెడ్డి నుంచి స్వీట్ షాప్ నుంచి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకొని తినేస్తే నాకు క్యాన్సర్ రాదు. అది చాలా కొన్నేళ్ళు షుగర్స్ తీసుకుని ఊబకాయం తెచ్చుకొని ఆ ఊబకాయం మూలంగా క్యాన్సర్ రావటం అంటూ జరగదు. రెండోది, ముఖ్యంగా మీరు అడిగింది పసుపు తీసుకుంటే క్యాన్సర్ తగ్గుతుందా అని చాలామందికి ఇది ఉంటుంది. అయితే మనకి ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్లో ఏంటంటే కర్క్యూమిన్ అనే ఒక పదార్థం పసుపులో ఉంటుంది. సో అది కొంత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇప్పటివరకు రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనం ఎంత పసుపు తీసుకుంటాం వంటలో వాడతామో అందులో ఉండే కర్క్యూమిన్ అసలు క్యాన్సర్ ప్రొటెక్షన్ అంత మోతాదులో ఉండదు. ఇప్పుడు చాలామంది ఆ కర్క్యూమిన్ అన్నది టాబ్లెట్స్ రూపంలో కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత హై డోస్ తీసుకున్నా కానీ అందులో 1% మాత్రమే మన రక్తంలోకి వెళ్తుంది, అబ్జార్ప్షన్ అవుతుంది. సో 1% మన బాడీలోకి వెళ్ళింది. అది క్యాన్సర్ని తగ్గించడంలో కానీ నిర్మూలించడంలో కానీ ప్రివెన్షన్లో కానీ ఎందులోనూ మనకి దోహదపడదు. సో మనకు జస్ట్ అదొక్క డిస్కవరీ తోటి ఒక పెద్ద ఫాల్స్ ప్రొపగాండా జరిగిపోయింది అనమాట. మనకి పసుపుతో క్యాన్సర్ తగ్గిపోతుంది, పసుపుతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇది అనేది. అందులో ఒక పదార్థంలో మనం ఐడెంటిఫై చేసాం తప్పితే దాన్ని ఎలా మన శరీరానికి సరైన మోతాదులో అందజేసే టెక్నాలజీ ఇప్పటివరకు అయితే ఫెయిల్ అయింది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ వస్తే మరణమే అంటారు, నిజమా సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామందికి ఉండే భయం ఏంటంటే క్యాన్సర్ వస్తే చనిపోతారని. అస్సలు దానికి ఫస్ట్ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చి మరీ లేట్ స్టేజెస్లో వస్తే దాన్ని మనం నయం చేయకుండా జబ్బుని కంట్రోల్ వరకే చేయగలుగుతాం. అదే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే క్యాన్సర్ కంప్లీట్గా నయమై మనం నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. సో ఈ భయం అండ్ ఈ డినయల్ మూలంగానే చాలామంది క్యాన్సర్ని లేట్గా డిటెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. దీని నుంచి మనం ఎంత భయపడకుండా ఎంత డినయల్లో లేకుండా అర్లీగా ప్రెజెంట్ అయితే క్యాన్సర్ని ఖచ్చితంగా మనం నయం చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే, దీనికి రూట్ కాజ్ ఉందా సార్? అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే హిస్టరీ ఉంటుందా మిగతా వాళ్ళకు కూడా? అండ్ 5 శక్తివంతమైన అలవాట్లు ఏంటి సార్, అంటే హ్యాబిట్స్ ఏంటి అసలు రాకుండా ఉండాలంటే? రైట్. సో ముఖ్యంగా హెరిడిటరీ క్యాన్సర్స్ అని అంటారండి. కొన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ క్యాన్సర్స్ అన్నది ఒక 5% రిస్క్ ఉంటుంది. సో వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ కూడా అన్ని క్యాన్సర్లు వంశపారపరంగా రావు. లైక్ లంగ్ క్యాన్సర్ కానీ నోటికి వచ్చే క్యాన్సర్స్ కానీ వంశపారపరంగా రావు. బ్లడ్ క్యాన్సర్స్ కానీ కొన్ని బ్రెస్ట్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కోలాన్ క్యాన్సర్స్ కానీ వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ రిస్క్ కూడా జస్ట్ 5%. సో అది ఫ్యామిలీలో వచ్చి చాలా చిన్న వయసులో వచ్చిన వాళ్ళని మనం అది డిటెక్ట్ చేసి ఒకవేళ వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ ఇవన్నీ చేస్తే మనం డిటెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్ మనం అసలు క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవాలి అంటే 5 ఇంపార్టెంట్ అలవాట్లను మీరు అడిగితే కనుక, 1, ఫస్ట్ థింగ్ ఈజ్ సే నో టు టొబాకో. సెకండ్, సే నో టు ఆల్కహాల్. థర్డ్, ఖచ్చితంగా మంచి హెల్దీ డైట్ తీసుకోవటం, బ్యాలెన్స్ డైట్ అండ్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫోర్త్, స్క్రీనింగ్ టెస్ట్లను అస్సలు మరవకండి. 5, వ్యాక్సినేషన్. సో ఈ హెచ్పివి వైరస్కి మనకి ఒక అద్భుతమైన వ్యాక్సిన్ ఉంది. దాంతో మనం కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, క్యాన్సర్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మార్గం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.